వెల్కమ్ టు ఏబీ టుడే న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా జీవో నంబర్ 3 తక్షణమే పునరుద్ధరించాలి. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వరరావు పార్వతీపురం ఐటీడీఏ ఎదుట యూటీఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 6 గంటల మహాధర్నా. జీవో నంబర్ 3ను పునరుద్ధరణ చేసి నాన్ షెడ్యూల్ గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని డిమాండ్. ఏమిటి అసలు కారణం ఏమీ లేదు సార్. కాబట్టి చాలా ఉపాధ్యాయులు చాలా ఆర్థిక నష్టంకి గురయ్యారు. సంవత్సరం బట్టి ఇవ్వడం లేదు. మన ఎగ్జామ్ ప్రమోషన్స్ ఇచ్చారు, దాంట్లో కూడా కొన్ని ఇరెగ్యులారిటీస్ ఉన్నాయి. కోర్టుకి వెళ్ళడం ఇదంతా జరిగింది, కానీ కేసు చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందుకనే ఈ సందర్భంగా గిరిజన సంఘ మిత్రులకి మన ఉద్యమాభినందనలందరూ కూడా తప్పక రూపంలో తెలియజేస్తారు. ఎందుకంటే ఈ రోజున గిరిజనుల కోసం మేము పనిచేస్తున్నాం. సమస్యలను వెంటనే యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో ఐటీడీఏ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఎస్ఎఫ్ఐ గిరిజన సంఘం ఆధ్వర్యంలో 6 గంటల యొక్క ధర్నా గిరిజన విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం. ఈరోజు పాఠశాల విద్యారంగానికి సంబంధించి కానీ ఉన్నత విద్యారంగానికి సంబంధించి కానీ జీవో నెంబర్ 3 ఏదైతే ఇచ్చిందో దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేసి జీవో నెంబర్ 3ని పునరుద్ధరించే ప్రయత్నం చేయాలని 100% గిరిజనులకి హక్కుల్ని కాపాడాలనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి ఈ ధర్నా చేస్తూ ఉన్నాం. అలాగే జీవో నెంబర్ 117 పేరుతో ఇప్పటికే పాఠశాల విద్యారంగంలో పాఠశాల యొక్క విలీన ప్రక్రియని వేగవంతం చేసేటువంటిది, పోస్టులను తగ్గించే ప్రయత్నం చేశారు. ఇవాళ గిరిజన విద్యార్థులకు సంబంధించి అందరూ వస్తున్న పాఠశాలకు వస్తున్నటువంటి పిల్లలకి జీవో నెంబర్ 117ని అమలు చేయడం ద్వారా విఘాతం కలుగుతుంది కనుక జీవో నెంబర్ 117ని రద్దు చేయాలనేటువంటిది ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం. గిరిజన ప్రాంతాల్లో ఆ విధమైనటువంటిది చేయకూడదని. అలాగే ఇవాళ మేము ఉపాధ్యాయ ఉద్యమం ప్రత్యేకించి యూటీఎఫ్ గిరిజన సంఘం ఎస్ఎఫ్ఐ చేసిన ఉద్యమం ఫలితంగా విద్యార్థులకు సంబంధించి ఈ రోజున మెనూ ఛార్జీలు 6 రూపాయలు పెంచారు. పెంచిన 6 రూపాయలు ఏ పాటికి సరిపోవు కనుక ప్రతి రోజుకి 40 రూపాయలు మాత్రమే వచ్చేటువంటిది కాకుండా ఖచ్చితంగా రోజుకి 100 రూపాయలు మెనూ ఛార్జీని పెంచేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే ఈ రోజున పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పిల్లలకి కావాల్సినటువంటి కాస్మెటిక్స్ ఛార్జీలు కానీ, విద్యార్థులకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రమోషన్స్ని కానీ వీటన్నిటిని తక్షణం ఇవ్వాలని చెప్తా ఉన్నాం. అలాగే ఎవరైతే జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తారో మా గిరిజనులందరూ వారికి మాత్రమే ఓటేస్తారు. ఓట్ ఫర్ జీవో నెంబర్ 3 అనేటువంటి పిలుపుని కూడా ఈ సందర్భంగా ఇస్తూ ఈ ధర్నాకి ఇప్పటికీ స్పందించకపోతే వచ్చే నెల 12వ తారీఖున పెద్ద ఎత్తున ఐటీడీఏ కార్యాలయం వద్ద ఒక 5 నుంచి 10,000 మంది అందరూ ప్రజానీకంతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కూడా చేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం.